హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు శేఖర్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం రేషన్ కార్డ్ స్టేటస్ యాక్టివ్ లో ఉన్నవారు మీరు మీ రేషన్ కార్డ్ ని ఆన్లైన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని పైన క్లిక్ చేయండి. వెంటనే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీంట్లో మీకు సైడ్ కి ఎఫ్ఎస్సి సర్చ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఎఫ్ఎస్సి సర్చ్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎఫ్ఎస్సి సర్చ్, ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ సర్చ్, ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్, ఇలా మీకు 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి. దీనిలో ఎఫ్ఎస్సి పై సర్చ్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఎఫ్ఎస్సి రేషన్ కార్డ్ సర్చ్ అని మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి. ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్, సెలెక్ట్ డిస్ట్రిక్ట్, ఇలా మీకు 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మీ దగ్గర ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ అని ఉంటే ఎంటర్ చేయండి, లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ని ఎంటర్ చేయండి. ఏదైనా ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఇక నేనైతే రేషన్ కార్డ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. రేషన్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేశాక డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకుని సర్చ్ బటన్ పై క్లిక్ చేయండి. సర్చ్ బటన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ మీకు రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకా ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి కూడా డిస్ప్లే అవుతాయి. ఈ రేషన్ కార్డ్ నెంబర్, ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్, కార్డు టైప్, అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అన్ని ఇక్కడే డిస్ప్లే అవుతుంది. దాంతో పాటు మీ అప్లికేషన్ నెంబర్, మీ రేషన్ షాప్ నెంబర్, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డీటెయిల్స్, డిస్ట్రిక్ట్ అండ్ గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇలా మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నాక కంట్రోల్ పి అని ప్రెస్ చేయండి. డాక్యుమెంట్ ప్రింట్ అని ఎలా ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు సేవ్ చేసి పై క్లిక్ చేసి సేవ్ పీడిఎఫ్ పై అనే అప్లికేషన్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన పీడిఎఫ్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీ పీడిఎఫ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ ప్రింట్అవుట్ తీసుకున్న పీడిఎఫ్ ని మీరు మీ రేషన్ షాప్ లో ఈ ప్రింట్అవుట్ ని చూపించి మీ రేషన్ ని తీసుకోవచ్చు. ఇలా మీరు ఆన్లైన్ లో మీ రేషన్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.